Please subscribe for more updates. Bell button పై click చేయండి. ఏపీ ఎలక్షన్లు చూసాం. సో భారీగా ధన ప్రవాహం అయితే కొనసాగినట్లుగా మనకు తెలుస్తుంది. దగ్గర 10,000 కోట్ల వరకు కూడా ఖర్చు జరిగినట్లుగా ఎలక్షన్స్లో తెలుస్తుంది. తాజాగా నిన్న జేసీ దివాకర్ రెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. 50 కోట్ల వరకు తన నియోజకవర్గంలో ఖర్చు చేసినట్లుగా తెలిపారు. స్థానికుల దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళే డబ్బులు మాకు ఇవ్వండి అంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉందంటూ చెప్తున్న సందర్భం. సో ఎందుకు ఇంత ధన ప్రవాహం కొనసాగుతుంది? వీటిని నివారించే పరిష్కార మార్గాలు ఏమంటారా? అంటే ఒకటి జేసీ దివాకర్ రెడ్డి ఒక అంచనా 10,000 కోట్లు అని అంచనా వేశారు. అది ఎగ్జాక్ట్గా ఇంతే జరిగిందని జేసీ దివాకర్ రెడ్డి ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి నోట్లు లెక్క పెట్టలేదు కనుక నేనైనా లెక్క పెట్టలేను. కానీ దివాకర్ రెడ్డి గారు చెప్పింది పొలిటికల్ సర్కిల్స్లో వస్తున్న సహజమైన అంచనా. అది ఈవెన్ మీరు ఆఫ్ ద రికార్డ్ ఏ పొలిటికల్ సర్కిల్స్లో అడిగినా కూడా దాదాపు ఇదే చెప్తారు. భారీగా ఖర్చు పెట్టారు, కనీ విని ఎరగని స్థాయిలో ఖర్చు పెట్టారు. కాన్స్టిట్యున్సీ టు కాన్స్టిట్యున్సీ కొంత తేడా ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఉత్కంఠభరితంగా చాలా కట్థ్రోట్ కాంపిటీషన్ ఉన్న చోట ఖర్చు కొద్దిగా ఎక్కువ పెట్టారు. ఇద్దరు అభ్యర్థులు కూడా బడా కార్పొరేట్లు డబ్బున్న వాళ్ళు పోటీలో ఉన్న చోట ఎక్కువ ఖర్చు పెట్టారు. షెడ్యూల్డ్ కాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ రిజర్వ్ నియోజకవర్గాల్లో ఖర్చు కాస్తంత చాలా కంపారిటివ్లీ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్లకు ఆ ఆర్థిక స్తోమత లేకపోవడం కావచ్చు. సో ఇలా రకరకాల ఫ్యాక్టర్స్, అంటే ఆ కాన్స్టిట్యున్సీ నేచరు, అక్కడున్న పోటీ నేచరు, అభ్యర్థుల స్వభావము, సివియారిటీ ఆఫ్ ద కంటెస్ట్, వీటి ఆధారంగా ఖర్చు పెడుతున్నారు. కానీ అండర్లయింగ్ ట్రెండ్ ఏంటంటే అంతటా కూడా విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. అందులో అయితే అనుమానం లేదు. ఇంత భారీగా ఖర్చు అయిన తర్వాత ఒకటి దీని ప్రభావం ఏంటి, 2 దీనికి కారణం ఏంటి, 3 నియంత్రించలేమా. ప్రభావం ఏంటి అన్నప్పుడు సహజంగా ఎవరైనా ఇప్పుడు ఒక పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తారు, అందులో 10 రూపాయలు రావాలని ఆలోచిస్తారు. నష్టపోతే అయితే ఎవరు పెట్టారు. రాజకీయాల్లో వస్తున్న వాళ్ళు సర్వసంగ పరిత్యాగులు కాదు, త్యాగ నిరతితో వస్తున్న వారు కాదు. తమ డబ్బు 1 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే కష్టపడి సంపాదించిన డబ్బు ఎంతమంది ఖర్చు పెడతారు? అక్రమ సంపాదించిన డబ్బే ఎక్కువ మంది ఖర్చు పెడతారు. అందువల్ల ఈ డబ్బు ఖర్చు పెడుతున్నారంటే ఇంతకు రెట్టింపు లాభాలు ఆశించే ఖర్చు పెడతారు. ఇది కామన్ ప్రిన్సిపల్. కొంతమంది ఎక్కడో కానీ రాజకీయ నాయకులు ఉంటే ఉండొచ్చు, ఆస్తులు కరగ తీసుకొని రాజకీయాల్లో పనిచేసే వాళ్ళు. బట్ డామినెంట్ ట్రెండ్ ఏంటంటే దీన్ని ఒక వ్యాపారంగా, దీన్ని ఒక పెట్టుబడిగా, చాలా అద్భుతమైన రేట్ ఆఫ్ రిటర్న్ ఉన్న వ్యాపారంగా చూస్తున్నారు. మన వ్యాపారంలో ROR అంటారు, రేట్ ఆఫ్ రిటర్న్. అంటే నువ్వు ఒక 20 కోట్లు ఖర్చు పెట్టావనుకోండి, ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటుంది? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే 20 కోట్లు ఖర్చు పెట్టారనుకోండి, ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటుంది మీరు ఆలోచించండి. ప్రతి కార్యక్రమంలో ఆడ రోడ్ వేసినా, ఆడ ఒక ఏదైనా ఒక ప్రాజెక్ట్ వచ్చినా ప్రతి దాంట్లో ఇవాళ ఎమ్మెల్యేలకు కమిషన్. ఆ ఎమ్మెల్యేలు కోరుకున్న వారే అక్కడ MROగా ఉండాలి, పోలీస్ ఆఫీసర్గా ఉండాలి. ఆ స్థాయిలో ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయితే ఇష్టారాజ్యం. ఇసుక ఆంధ్రప్రదేశ్లోనైతే ఇసుక దందా వాళ్ళే చేయాలి, అన్నీ వాళ్ళే చేయాలి. ఆఖరికి ఈ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే బ్రహ్మాండంగా సంపాదించుకునే అవకాశం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఎమ్మెల్యేలు ఇసుక దందాలోనే అడవులుగా సంపాదించారు. సో అందువల్ల ఈ సంపాదనకు మార్గాలు ఉంటాయి. తర్వాత డెవలప్మెంట్ స్కీమ్స్, కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు. ఇప్పుడు 2 లక్షల కోట్ల స్టేట్ బడ్జెట్ అంటే ఏడాదిలో 10 లక్షల కోట్లు, అంటే కనీసం కొంత తగ్గించుకున్న 7-8 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఈ 7-8 లక్షల కోట్లలో ఒక 1% అవినీతి అనుకున్నా 7,000-8,000 కోట్లు అవుతుంది. 1% ఉంటుంది కదా అవినీతి. మన కామన్ సెన్స్ కూడా చెప్తుంది ఇంతకన్నా ఎక్కువనే ఉంటుందని. సో అందువల్ల ఈ 1% అవినీతి అయినా 7,000-8,000 కోట్లు 5 ఏళ్లలో. 2% అవినీతి అంటే 16,000 కోట్లు. 16,000 కోట్లు బై 175 మీరు వేసుకొని మీకే అర్థమవుతుంది. అందువల్ల ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక హయ్యర్ రేట్ ఆఫ్ రిటర్న్, అంటే రియల్ ఎస్టేటు, గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్ స్కీములు, స్టాక్ మార్కెట్లో ట్రేడింగు, ఇలా అన్ని క్రైటీరియా తీసుకుంటే రాజకీయాలు, ఇందులో రాజకీయాలే హయ్యెస్ట్ రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటున్నాయి. దీనికి తోడు డబ్బుతో పాటు పదవికి సంబంధించిన హోదా, సోషల్ స్టేటస్, అనేక రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. అలా కాలం కలిసి వచ్చే కార్పొరేషన్ చైర్మన్ అయినా ఒక మినిస్టర్ అయితే ఇది ఇంకా ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ కూడా ఉంటుంది. సో హయ్యెస్ట్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇవాళ అన్ని వ్యాపారాల కన్నా రాజకీయ వ్యాపారంలోనే హయ్యెస్ట్ రేట్ ఆఫ్ రిటర్న్ ఉండడం వల్ల ఖర్చు పెడుతున్నారు. ఇది కారణం. దీని ప్రభావం ఏంటి అన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రజల సొమ్ము దోపిడీకి గురవుతుంది,
ప్రజలకు అకౌంటబుల్ ఉండదు. మీరు డబ్బుతో ఎలక్షన్లో గెలిచిన వాడికి ఏం అకౌంటబిలిటీ ఉంటుంది? తన వ్యాపారాలు చేసుకుంటాడు, మళ్ళీ ఎలక్షన్ల ముందు వచ్చి మళ్ళీ ఇన్ని డబ్బులు ఖర్చు పెడతారు, మళ్ళీ ఎలక్షన్లోకి వెళ్ళిపోతారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండడం కానీ, ప్రజల పక్షాన పోరాడి కష్టాలకు నష్టాలకు కోరవడం కానీ ఇలాంటిది ఏది జరగదు. దీనికి ఎవరు ఏం బాధ్యులు ఎక్కడ జరుగుతుంది అంటే, మొదటిది రాజకీయ పార్టీ. ఒక పొలిటికల్ పార్టీ ఇవాళ విన్నబిలిటీ, గెలుపు గుర్రాలు అని ఒక వర్డ్ కూడా కాయిన్ చేశారు. గెలుపు గుర్రాల్లో ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టగలవు. ఇలా మీరు ఏ పార్టీ నాయకుని దగ్గరికైనా వెళ్ళి నాకు టికెట్ కావాలి అంటే మొదటి క్వశ్చన్ ఏమడుగుతారంటే ఎంత డబ్బు ఖర్చు పెడతావు. ఇంత డబ్బు ఖర్చు పెట్టగలిగితేనే మేము మీకు టికెట్ ఇస్తాం. ఇంకా బలమైతే అక్కడ దగ్గరలో ఉన్న SC ST రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీల ఖర్చులు కూడా నువ్వే పెట్టుకోవాలి. పక్క కాన్స్టిట్యున్సీలో అంత ఖర్చు పెట్టలేని క్యాండిడేట్ ఉన్నాడు, కానీ పేరున్న క్యాండిడేటు, మీరు ఆయన కూడా మీరే ఖర్చు పెట్టుకోవాలి. పార్టీ ఫండ్ ఎంత ఇస్తావు, ఈ స్థాయిలో బేరసారాలు జరిగాకనే టికెట్లు ఇస్తున్నారు. అక్కడ మొదలవుతుంది. రాజకీయ పార్టీకి బ్రహ్మాండంగా గెలవటానికి అవకాశం ఉన్న సీట్లో కూడా పోటీ పెట్టాలంటే పార్టీ కోసం త్యాగాలు చేసి, పార్టీ జెండాలు మోసి, కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన వారికన్నా కూడా సూట్ కేస్ బాబులకు పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి. వీటినే గెలుపు గుర్రాలుగా వర్ణిస్తున్నారు. అక్కడ మొదటిగా జరుగుతుంది. ఇక రెండోది ఏం జరుగుతోంది? ఎన్నికల వ్యవస్థ దీన్ని చూస్తూ ఊరుకుంటోంది. ఎన్నికల కమిషన్ ఇన్ని కహానీలు చెప్పినా ఈ దేశంలో డబ్బు ప్రభావాన్ని నియంత్రించడంలో ఘోరంగా విఫలమైంది మన ఎన్నికల వ్యవస్థ. ఇక ఈవెన్ బూత్ క్యాప్చర్ టెక్నాలజీ వచ్చాక బూత్ క్యాప్చరింగ్, ఓటర్ల బెదిరింపులు ఇవన్నీ పోయాయి. ఇప్పుడు ఎన్నికల ఖర్చు అనేది ఒక ప్రధానమైన అంశంగా మారింది. దీన్ని నివారించడంలో ఎన్నికల కమిషన్ ఘోరంగా ఫెయిల్ అయింది. ఇక మూడవది ఏంటి అంటే ఇక్కడ ఓటర్లు కూడా ఏ స్థాయికి వచ్చారంటే, ఏ రాయి అయితే తలకాయ పలగొట్టుకోవడానికి, ఏ పార్టీ అయితే, ఏ నాయకుడు అయితే వీరికి వారికి ఏం తేడా ఉంటుంది. ఎవరైనా దోచుకుండే కదా, ఎవరైనా ఇసుక దందాలు చేసిడే కదా, ఎవరైనా రోడ్డు కాంట్రాక్టర్ డబ్బులు మింగుడే కదా. సో వీళ్ళైతే వాళ్ళు ఇదే ఎవరు ఏ పార్టీలో ఎప్పుడు ఉంటారో తెలియదు కదా, అప్పుడు పార్టీ కూడా లాయల్ కాదు కదా. మరి ఇంత అవకాశవాదులు మా నాయకులు ఉన్నప్పుడు మేమెందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకూడదు? మరి వాళ్ళు మా డబ్బే కదా, ఇప్పుడు పేదవాళ్ళ డబ్బే కదా, మా డబ్బే. ఇప్పుడు ఇలా పత్రికలు అవినీతి సొమ్మే కదా పంచుతున్నది. సో మేము తీసుకోకపోయినా వాళ్ళకే మిగులుతుంది. సో అందువల్ల మా డబ్బే దోచుకుంటున్నారు, మాకు పంచుతున్నారు. తప్పేంటి? మేము అడుగుతున్న ఎంత 1%, 2% కదా, 98% వాడే మిగులుతున్నారు కదా అనే దశకు ఓటర్లు కూడా వచ్చారు. అందువల్ల ఇది మూడో పర్సన్. నాలుగవది ఏంటంటే, ఒక రాజకీయ ప్రత్యామ్నాయాన్ని మనము ఎవాల్వ్ చేయలేకపోతున్నాం. ప్రజలకు రాజకీయ ప్రత్యామ్నాయం చూపెట్టగలిగినప్పుడు ఒకరోజు కాకపోతే ఇంకో రోజైనా ప్రజల్లో ఆశ ఉంటుంది. కానీ ఆ స్థాయిలో ఎవరు ముందు బెల్లుగట్టాలి, ఆ రకమైన ధైర్యం ఎవరు చేయాలి? ఇలా ఏ పార్టీ రంగంలో దిగి మేము మొత్తానికి డబ్బులు ఖర్చు పెట్టాం, అది 10 ఏళ్ళు కానీ 20 ఏళ్ళు కానీ 50 ఏళ్ళు కానీ ఎన్నికల్లో పోటీ చేస్తాం అనేటువంటి ఓపిక సహనంతో రాజకీయాలు చేయగలగాలి. అలా చేసేవాళ్ళు చాలా పరిమితమయ్యారు. డామినెంట్ పార్టీసు, విజయానికి అవకాశాలున్న ఏ పార్టీ కూడా ఆ ధైర్యం చేయడానికి ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఎన్నికల్లో 1000 ఓట్లు 2000 ఓట్లతో గెలుస్తున్నారు, ఓడుతున్నారు. అందువల్ల ఈ 1000-2000 ఓట్లను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే అయిపోతుంది కదా అనే దశకు మన వ్యవస్థలు వచ్చాయి. అందువల్ల దీనికి ఒక్కరు తప్పు కాదు, ఇది ఒక రూట్ కాజెస్ను ఎక్స్ప్లోర్ చేయాలి. రూట్ కాజెస్ ఎక్స్ప్లోర్ చేసి దీనికి పరిష్కార మార్గాలు వెతకాలి.